శ్రీశైలం ఆలయం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాసరావును ఏకంగా టర్మినేట్ చేయడం అనేది చాలా సంచలనంగా మారింది. అసలు ఈ శ్రీనివాసరావును ఎందుకు టర్మినేట్ చేశారనే దానిపై ఇప్పుడే చాలా చర్చలు జరుగుతున్నాయి. రకరకాలుగా ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. స్థానికంగా ఉండే పోలీస్ అధికారులతో శ్రీనివాసరావుకి సఖ్యత లేకపోగా తగవు ఉందనే విషయం బయటపడింది. ఇటీవల కాలంలోనే దర్శనాల విషయంపై స్థానిక సిఐ జీవన్తో సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాసరావు తగవు పెట్టుకోవడం, ఫోన్లో మాట్లాడుకున్న సంభాషణ అంతా కూడా వైరల్ కావడం, దీనికి సంబంధించి అంతా విమర్శలు రావడంతో దేవస్థానం ఒక్కసారిగా మేల్కొన్న పరిస్థితి ఉంది. దీనిపై విచారించి ఈ ఆడియోకు సంబంధించి అంతా కూడా వైరల్ కావడానికి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాసరావే కారణమని చెప్పి ఆలయ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. దీంతో అతన్ని టర్మినేట్ చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. తాత్కాలిక బాధ్యతలు మరొకరికి అప్పగించారు. ఇతను శ్రీనివాసరావు 8 నెలల క్రితమే రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్గా ఉంటున్న శ్రీనివాసరావును శ్రీశైలం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా తీసుకొచ్చారు. అతను 2 సంవత్సరాలుగా పనిచేయాల్సి ఉంది. అయితే 8 నెలల కాలంలోనే అతను టర్మినేట్ అయిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా శ్రీశైలంలో ఒక సెక్యూరిటీ అంటూ పటిష్టమైన సెక్యూరిటీ అంటూ లేదు. ఏదో ఒక రిటైర్డ్ డిఎస్పీ స్థాయి అధికారిని తెచ్చి అక్కడ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా పెట్టేవారు. ఈ పోలీసులకు ఈ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా అదే డిపార్ట్మెంట్ వాళ్ళని తెస్తే కొంచెం ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో ఆర్మీలో రిటైర్డ్ అయిన అధికారిని తెచ్చి అక్కడ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ పోలీసులకు సిఎస్ఓకు మధ్య తగవు కారణంగా విభేదాల కారణంగా అతన్ని టర్మినేట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు భవిష్యత్తులో ఈ శ్రీశైలానికి సంబంధించి పటిష్టమైన సెక్యూరిటీ ఏ విధంగా ఉండాలనే దానిపై ఇప్పుడు చర్చలు నడుస్తున్నాయి. చైర్మన్ రమేష్ నాయుడు ఇప్పటికే దీనిపై సీఎం చంద్రబాబు నాయుడుతో కూడా చర్చించారు. దీనికి తిరుమల తరహాలో ఇక్కడ శ్రీశైలానికి కూడా ఒక పటిష్టమైన సెక్యూరిటీ అవసరం, ఒక విజిలెన్స్ విభాగం అనేది ఖచ్చితంగా ఉండాలి. లేకుంటే రకరకాలుగా ఊహాగానాలు వస్తున్నాయి. తాను కూడా ప్రత్యక్షంగా తనిఖీలు చేసినప్పుడు అనేక విషయాలు బయటపడ్డాయని చెప్పి నేరుగా సీఎంతోనే ఆయన ఈ విషయాన్ని చెప్పినట్లు సమాచారం. అయితే ఎక్కడైతే ఇప్పుడు తిరుమల తరహాలో ఏ విధంగా అయితే ఉందో తిరుమలలో అదే విధంగా దర్శనాలు కానీ ఇతరత్ర అన్ని విషయాలు కూడా ఇక్కడ తిరుమల తరహాలోనే ఇక్కడ శ్రీశైలంలో కూడా జరుగుతూ వస్తుంది. అలాంటప్పుడు ఒక తిరుమల తరహాలోనే ఒక విజిలెన్స్ విభాగాన్ని ఎందుకు ఏర్పాటు చేయడం లేదనే దానిపై కూడా చర్చ నడిచింది. రకరకాలుగా అంటే లడ్డూ ప్రసాదాల్లో కావచ్చు, ఉచిత అన్న ప్రసాదంలో కావచ్చు, తలనీలాల టెండర్ల విషయంలో కావచ్చు, గ్రీనరీ విషయంలో, తర్వాత పెట్రోల్ బంక్ విషయంలో, ఈ ఆన్లైన్ టికెట్ దర్శనాలకు సంబంధించిన టికెట్లు రీసైక్లింగ్ కావడంలో కూడా అనేక అవకతవకలు జరిగినట్లు ఇప్పటికే అనేక ఫిర్యాదులు వస్తాయి. అనేక మందిని కూడా ఇప్పటికే సస్పెండ్ కూడా చేశారు. ఏసీబీ ఎంక్వైరీ కూడా జరిగింది. అందులో కూడా నిజమని తేలడంతో చాలామందిపై ఇప్పటికే కేసులు కూడా నమోదైన పరిస్థితి ఉంది. క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసి చాలామందిని ఉద్యోగాల నుంచి తొలగించిన పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో ఒక శ్రీశైలం ఆలయానికి తిరుమల తరహాలో ఒక విజిలెన్స్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఆయన సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దాని గురించి ఇంకా ప్రతిపాదనలు జరుగుతున్నాయి. అయితే అది ఎప్పుడు అవుతుందనేది, ఎప్పుడు అమల్లోకి వస్తుందనేది ఇంకా నిర్ధారణ కాకపోయినప్పటికీ అక్కడ శ్రీశైలంలో మాత్రం ఒక పటిష్టమైన విజిలెన్స్ విభాగం మాత్రం అవసరం అనేది చాలా ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న సెక్యూరిటీ అంతా కూడా ఎవరికి బాధ్యత లేదు. వాళ్ళందరూ కూడా ఒక ప్రైవేట్ ఏజెన్సీకి సెక్యూరిటీ బాధ్యతలు అప్పగించారు. దాదాపు 220 మంది వరకు ఈ ఏజెన్సీకి సంబంధించిన సెక్యూరిటీ గార్డులు అక్కడ డ్యూటీ చేస్తున్నారు. ఇప్పటికే సాక్షాత్తు గర్భగుడిలో ఉన్న హుండీలో కూడా నేరుగా హుండీ డబ్బులు కూడా చోరీ చేసిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో కూడా రికార్డ్ అయిన పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఒక ఏజెన్సీకి సంబంధించిన సెక్యూరిటీ గార్డులకు పూర్తి బాధ్యతలు అప్పగిస్తే చాలా పరిణామాలు తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. వీళ్ళందరినీ తప్పించి ఒక పటిష్టమైన విజిలెన్స్ విభాగం అయితే అక్కడికి రావాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది.